ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఓవైపు విషజ్వరాలు, మరోవైపు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, ఇటు పట్టణాల్లో సైతం జనాలు రోగాల బారిన పడుతున్నారు. సరైన వైద్యం అందక సతమతమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపు లేని వర్షాల దెబ్బకు వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రధానంగా డెంగ్యూ విష జ్వరాలు విజృంభించడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. చలి జ్వరంతో వణికిపోతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రస్తుతం ఎటు చూసినా ఆసుపత్రుల్లో జ్వర బాధితులే ఎక్కువగా కనిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 910 మంది జ్వర బాధితుల రక్త నమూనాలు స్వీకరించి పరీక్షలు నిర్వహించగా ఇందులో 28 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జులైలోనే అత్యధికంగా 13 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అనధికారికంగా మరింత ఎక్కువ గణాంకాలే ఉంటాయంటున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏడిస్ దోమకాటుకు గురైన బాధితులు డెంగ్యూ జ్వరం బారిన పడుతున్నారు. పరీక్షల్లో డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. వైద్యం ఆలస్యమైతే ప్లేట్లెట్స్ పడిపోయి ప్రమాదంలో పడిపోతున్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యంపై భరోసా లేని వారంతా మహారాష్ట్రలోని యావత్మాల్, చంద్రాపూర్ జిల్లాలతో పాటు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలే అత్యధికంగా డెంగ్యూ బారిన పడి సతమతమవుతున్నారు. ప్రతి ఏటా వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతోనే డెంగ్యూ విజృంభిస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్టడి చర్యలు చేపట్టడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దోమల నియంత్రణకు ప్రతి శుక్ర, మంగళవారాల్లో డ్రై డేలు నిర్వహిస్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదు. ఇంటి పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు నివారించాల్సి ఉంది. తద్వారా ఎడిస్ దోమల వృద్ధిని అరికట్టవచ్చని సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉన్నామని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నా జిల్లాలో డెంగ్యూ కేసులు నానాటికి పెరిగిపోవడంపై ఆందోళన రేపుతోంది. ఏ చిన్నపాటి జ్వరం వచ్చినా డెంగ్యూ జ్వరమనే అనుమానంతో బాధితులు ఆసుపత్రులకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దోమల నియంత్రణపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోవడంతో దోమకాటు వ్యాధులు విజృంభిస్తూనే ఉన్నాయి. పట్టణ, గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్, ఫాగింగ్, స్ప్రే నిరంతరంగా చేపట్టకపోవడంతోనే దోమల ఉధృతి పెరిగిపోతోందని చెబుతున్నారు. ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా ప్రజల్లో డెంగ్యూ నివారణపై అవగాహన కల్పిస్తేనే సత్ఫలితాలు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ఇప్పటి వరకు 17 పాజిటివ్ కేసులు నమోదు కాగా రూరల్ ఆరోగ్య కేంద్రాల్లో 1 పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మాత్రం 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 7 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపట్టి జ్వర బాధితులను గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. వానాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులతో పాటు దోమకాటు వ్యాధులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. డెంగ్యూ జ్వరం వ్యాధి బారిన పడిన బాధితులకు తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ముఖ్యంగా ఈ వ్యాధిగ్రస్తులకు ఈ లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఎడిస్ దోమకాటుకు గురైన వెంటనే జ్వరం రావడంతో పాటు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, చర్మంపై దద్దురులు రావడం, రక్తస్రావం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రత్యేకమైన వైద్యం అందుబాటులో లేదని, ఇలాంటి లక్షణాలు కనిపించిన జ్వరం బాధితులు వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకుని వైద్యం తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. ఏజెన్సీల్లో ఎక్కువగా డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సీజన్ ప్రారంభమై 2 మాసాలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు గిరిజన గ్రామాల్లో దోమతెరలను అధికారులు పంపిణీ చేయలేదనేది వాస్తవం. దీంతో దోమకాటు వ్యాధుల ఉధృతి మరింత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.